హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్కిల్ అమ్రిల్లా. మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. నా దగ్గర గుడ్ న్యూస్ కూడా ఉంది. అండ్ ఈరోజు మన వీడియోలో ఒక ఫ్రెషర్ రెజ్యూమేని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసలు ఏం తెలియకపోయినా పర్వాలేదు, విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ అండ్ క్యాన్వాతో మనం ఒక రెజ్యూమేని సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, అది ఏటీఎస్ ఫార్మాట్లో ఎలా ఉండాలనే దాని గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈరోజు నేను ఫైనాన్స్ సెక్టార్లో ఒక ఫ్రెషర్ రెజ్యూమేని లైవ్లో మీ ముందు రాయబోతున్నాను అనమాట. సో ఏదో రెజ్యూమ్ అంటే జస్ట్ కాపీ అండ్ పేస్ట్ కాదు, అందులో మనం రాసే ఇన్సైట్స్ చాలా ఉంటాయి. అందులో ఒక రెజ్యూమే రైటర్గా నేను నా క్లయింట్స్కి ఎలా రాస్తాను అనేది క్లియర్గా వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అందులో మధ్యలో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఏ పాయింట్స్ ఉంటే ఏటీఎస్ క్యాప్చర్ చేస్తుంది అనే దాని గురించి కూడా నేను చెప్తాను. మీకు ఏటీఎస్ అంటే అర్థం కాకపోతే నా వీడియోస్లో వెళ్ళి చూడండి. హౌ ఏటీఎస్ వర్క్ అనే దాని గురించి ఒక వీడియో ఉంది. అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, అందులో సీవీని ఎలా ఇవ్వాలి, మనం ఇచ్చిన తర్వాత అది ఎలా ప్రాసెస్ చేస్తుంది అనేది కూడా ఒక క్లియర్ వీడియో ఉంది. ఈ వీడియోలో కూడా నేను పింక్ చేస్తాను. ఆ వీడియో నాకు చూసిన తర్వాత మీకు ఒక మంచి ఐడియా వస్తుంది అనమాట. రైట్, ఇప్పుడు ఈ రెజ్యూమే రాయడానికి మనకు కావాల్సిన రెండు ముఖ్యమైన పార్ట్స్ ఏంటంటే, ఒకటి చాట్ జీపీటీ, ఒకటి క్యాన్వా. సో క్యాన్వాలో సింపుల్గా మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. వర్డ్ ఫార్మాట్లో కూడా మన దగ్గర ఏదైనా ఉంటే చేసుకోవచ్చు, కానీ క్యాన్వాలో రెడీలీ అవైలబుల్ సీవీ ఫార్మాట్స్, రెజ్యూమే ఫార్మాట్స్ చాలా ఉంటాయి. అందులో నుంచి ఏదో ఒకటి తీసుకొని మనకు నచ్చింది ఏటీఎస్ ఫార్మాట్లో యాక్సెప్ట్ అయ్యేదాన్ని మనం క్లియర్గా రాద్దాం. దానికి కావాల్సింది మనకి ఏంటంటే, ఫైనాన్స్ సెక్టర్లో జాబ్ మనం వెతుకునేటప్పుడు అసలు ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఆ జాబ్ రోల్ పేరేంటి, లైక్ ఫైనాన్స్ అనలిస్ట్ అని, అకౌంట్ అనలిస్ట్ అని రకరకాలు ఉంటాయి కదా. అసలు ఎలా తెలుసుకోవాలి, వాటిని మన సీవీలో ఎలా ఉంచుకోవాలి అనే దాని గురించి కూడా నేను ఇప్పుడు నీకు చాట్ జీపీటీలో మీకు క్లియర్గా చెప్తాను అనమాట. లెట్ మీ షేర్ మై స్క్రీన్. రైట్, చాట్ జీపీటీని మనం ఓపెన్ చేసుకున్నాం. చాట్ జీపీటీలో నేను ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ రాశాను అనమాట. ఆ ప్రాంప్ట్ ఏంటంటే, లైక్ ఇది కాపీ చేసుకొని చాట్ జీపీటీలో పేస్ట్ చేసుకుందాం. సో ఇందులో సింపుల్గా, హాయ్, ఐఎమ్ ఏ రీసెంట్ గ్రాడ్యుయేట్, ఫైనాన్స్ యాజ్ మై మేజర్ సబ్జెక్ట్ ఇన్ మై బ్యాచులర్స్. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై బ్యాచులర్స్ ఇన్ 2025 and I am currently looking for jobs in finance sector. Give me 5 fresher finance related job description to prepare a CV. Done. So ChatGPT is generating the prompt. So you can prompt చూడొచ్చు మనం. నేను ఇచ్చింది ఫైనాన్స్ అనలిస్ట్, సెకండ్ వన్ చూసుకుంటే జూనియర్ అకౌంటెంట్, థర్డ్ వన్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్ అసోసియేట్, ఫోర్త్ వన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్, ఫిఫ్త్ వన్ రిస్క్ అండ్ కంప్లైన్స్ అసోసియేట్ ఎంట్రీ లెవెల్. మీకు ఫైనాన్స్ సెక్టర్లో ఏదైనా జాబ్స్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ జాబ్స్ కన్నిటికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఏముందంటే, జాబ్ డిస్క్రిప్షన్తో పాటు వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ కూడా ఇందులో క్లియర్గా ఇచ్చారు. మనం చూద్దాం. అసిస్టెంట్ ప్రిపేరింగ్ రిపోర్ట్స్, బడ్జెట్స్, ఫోర్కాస్ట్, అనలైజ్ ఫైనాన్షియల్ డేటా, support seniors, research industry data for business insights, maintain accuracy in financial records. Skills lo చూద్దాం. Financial analysis, MS Excel, Power BI, attention to details. So junior accountant లో ఏమడిగారో చూద్దాం. జూనియర్ అకౌంటెంట్లో రికార్డ్ అండ్ మెయింటైన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ అకౌంటింగ్ సెక్షన్ and support monthly and annual financial activities, perform bank reconciliations, assist with audits and compliance. అండ్ స్కిల్స్లో మనం చూసుకుంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఎంఎస్ ఎక్సెల్, టాలీ, ఈఆర్పి, ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఎంఎస్ ఎక్సెల్ అనేది మెజారిటీ ఆఫ్ ద జాబ్ డిస్క్రిప్షన్లో ఉందన్నమాట. పవర్ బిఐ కూడా ఉంది, ఏదైనా డేటా రిలేటెడ్ ఇన్సైట్ని మనం రీసెర్చ్ చేయడానికి. సో ఇందులో చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్ ఉంది, ఇందులో ఫైనాన్షియల్ మోడలింగ్, వాల్యుయేషన్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, పవర్ పాయింట్ రీసెర్చ్. ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడం చాలా బెటర్ అనమాట ఫైనాన్స్ సెక్టర్లో మనం జాబ్స్ అప్లై చేయాలనుకుంటే. రిస్క్ అండ్ కంప్లైన్స్ అసోసియేట్ ఎంట్రీ లెవెల్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్ ఫ్రెషర్ ఉంది. సో అందులో స్కిల్స్లో మనం చూసుకుంటే అడ్వాన్స్ ఎక్సెల్, పవర్ పాయింట్ రీసెర్చ్. అండ్ రిస్క్ అండ్ కంప్లైన్స్ అసోసియేట్లో మనం చూసుకుంటే రిస్క్ మేనేజ్మెంట్, అనలిటికల్ థింకింగ్, కంప్లైన్స్ అవేర్నెస్, డాక్యుమెంటేషన్. సో ఇవన్నీ రీసెంట్ జాబ్స్లో ఉండే జాబ్ డిస్క్రిప్షన్స్ అనమాట. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఒక సీవీని క్రియేట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఎప్పుడైనా మనం ఒక చాట్ జీపీటీ నుంచి లేదంటే ఏఐ నుంచి డీటెయిల్స్ మనకు కావాల్సినప్పుడు మనం ఎవరో చెప్పాలి. సో అందుకని మనం ఏం చేసాం,
ప్రాంప్ట్లో హాయ్ ఐఎమ్ రీసెంట్ గ్రాడ్యుయేట్, ఎప్పుడు రీసెంట్ గ్రాడ్యుయేట్ అయిన 2025లో ఫైనాన్స్ యాజ్ మై మేజర్ సబ్జెక్ట్. సో ఫైనాన్స్ అనేది నా మేజర్ సబ్జెక్ట్. సో ఇప్పుడు నేను జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను అనమాట. సో మీరు అదే పర్టికులర్గా ఏదైనా వేరే కంట్రీలో ఉంటే ఆ కంట్రీ నేమ్ మెన్షన్ చేయొచ్చు. ఆన్ జనరల్గా నేను ఇచ్చాను ఇక్కడ. మీరు ఇండియాలో చూడాలంటే ఇండియాలో, యూకే లేదంటే యూకే, యూఎస్ ఏంటంటే కంట్రీస్ని బట్టి డిఫరెంట్ జాబ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సో మనం అది ఆ ప్రాంప్ట్లో రాసుకోవచ్చు అనమాట. సో అందుకని మన ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మన స్కిల్స్ ఏంటి అవి కూడా రాసాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీకు ఏదైనా ఎక్సెల్ వచ్చినా, ఎంఎస్ ఆఫీస్ వచ్చినా, రైట్, దాన్ని కూడా మనం క్లియర్గా ఇచ్చేసి ఇక్కడ ఒక ప్రాంప్ట్ రాసుకోవచ్చు. Studying above, write me summary, skills, project, my accomplishments for a fresher resume, right, boom. సో మనం ప్రాంప్ట్ రాసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. మన ప్రాంప్ట్ ఎంత క్లియర్గా ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అంత క్లియర్గా వస్తుంది. సో ఇప్పుడు మనకి డీటెయిల్స్ ఇచ్చిందనమాట ఇది. సో ప్రాంప్ట్ మనకు నచ్చింది ఏదైనా రాసుకోవచ్చు. మీ ఎక్స్పీరియన్స్ కానీ, స్కిల్స్ కానీ దేన్నైనా యూటిలై చేసుకొని దాని ప్రకారంగా ChatGPT మనకి డీటెయిల్స్ ఇచ్చింది. సో ఇదే విధంగా మీ ఓల్డ్ CV ఏదైనా ఉంటే ఓల్డ్ CV ఇచ్చేసి డైరెక్ట్గా ప్రాంప్ట్లోంచి అడగవచ్చు అనమాట. సో అది కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. రైట్, ఇక్కడ మనం చూసుకుంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. కెరియర్ సమ్మరీ వచ్చింది. A recent finance graduate with strong analytical and problem solving skills seeking an entry level opportunity in the finance sector, experienced in using MS Office, MS Excel for financial analysis and reporting, demonstrated leadership as a class leader and proven ability to handle responsibility and team coordination, passion about financial management, compliance and business problem solving with a strong record of academic projects, extracurricular achievements and recognition in seminars. సో అందుకని మన బ్యాచిలర్స్ టైంలో, కాలేజ్ టైంలో ఏదైనా యాక్టివిటీస్లో మనం పార్టిసిపేట్ చేసినా అవన్నీ మనం క్లియర్గా గుర్తుపెట్టుకొని రాసుకోవాలి. సో దట్ విల్ షో అవర్ లీడర్షిప్ అండ్ అవర్ ఇంట్రెస్ట్. సో ఫ్రెషర్గా మనం CV రాసుకున్నప్పుడు మన దగ్గర ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమి ఉండవు. సో అలాంటప్పుడే ఈ డీటెయిల్స్ మనకి CVలో మంచి వెయిటేజ్ ఇస్తాయన్నమాట. సో ఏదైనా మీరు మీ ఓన్గా ప్రాజెక్ట్ లీడ్ చేసినా, ఏదైనా ప్రాజెక్ట్లో హెల్ప్ చేసినా, ఎలాంటివి ఉన్నా కానీ మర్చిపోవద్దు, మనం CVలో మెన్షన్ చేసుకోవాల్సింది కంపల్సరీగా. సో దట్ యాడ్స్ లాట్స్ ఆఫ్ వాల్యూ అనమాట. రైట్, స్కిల్స్ ఏమి ఇచ్చాము మనం ఇందాక MS ఆఫీస్ అని వచ్చింది చెప్పాం కాబట్టి ఫైనాన్షియల్ అనలిసిస్ అండ్ రిపోర్టింగ్, MS ఆఫీస్, అకౌంటింగ్ అండ్ ఆడిట్ బేసిస్, రిస్క్ అండ్ కంప్లైన్స్ అవేర్నెస్, బడ్జెటింగ్ అండ్ ఫోర్కాస్టింగ్, లీడర్షిప్ అండ్ టీమ్ కోఆర్డినేషన్, రీసెర్చ్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్. సో మనం ఇచ్చిన సెమినార్ని బట్టి ప్రజెంటేషన్ స్కిల్స్ తీసుకుంది. లీడర్షిప్ టీమ్ అంటే మనం క్లాస్ లీడర్గా అయ్యాం కాబట్టి దాని నుంచి ఇది. బడ్జెట్ అండ్ ఫోర్కాస్టింగ్ మన ప్రాజెక్ట్ నుంచి తీసుకుంది. రిస్క్ అండ్ కంప్లైన్స్ అవేర్నెస్ నార్మల్గా మనం చదువుకుంటాం. అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ బేసిస్ ఇది మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్లో కానీ మనం చదువుకున్న దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఏంటంటే ఏదైనా కంపెనీలో వచ్చిన ప్రతి జాబ్ డిస్క్రిప్షన్కి 100% మ్యాచ్ అవ్వడం చాలా కష్టం. కొన్నిటికి మన క్లాసులో ఉన్న ఎక్స్పీరియన్స్ గురించి కానీ, మనకు తెలిసిన ఎక్స్పీరియన్స్ కానీ మ్యాచ్ చేస్తాం. కొన్ని మనం చేసిన ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కానీ ఏదైనా ఉంటే వాటిని మ్యాచ్ చేస్తాం. అంతేగాని ప్రతిదీ మనం, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. వేరే కంపెనీ జాబ్ డిస్క్రిప్షన్ నేను చూసినప్పుడు వాళ్ళు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఇస్తారు. సో అలాగని చెప్పి 100% మ్యాచ్ చేయడం చాలా కష్టం. సో నా దగ్గర ఉన్న స్కిల్స్ కానీ, నాకున్న తెలిసిన నాలెడ్జ్ కానీ, ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా కొన్నిటిని నేను ఇంటర్వ్యూస్లో ఆన్సర్ చేస్తాను అనమాట. సో కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిస్క్రిప్షన్లో ఉన్న ప్రతిదీ మనం ఉండాలని ఏం లేదు. వాటి గురించి బేసిక్ ఐడియా ఉన్న చాలు. ఇంటర్వ్యూలో మనం ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం అనేది మ్యాటర్ ఇక్కడ. రైట్, ఇక్కడ మీకు మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా, సో అందుకని అకాడమిక్ ప్రాజెక్ట్స్ రాసుకుంటున్నాం. బ్యాచిలర్ ప్రాజెక్ట్స్, మనీ మేనేజ్మెంట్ ఇన్ ఇన్స్టిట్యూషన్ సెక్టర్, conduct a year-long study involving 500 students and 30 teaching staff to analyze money management practices, identified inefficiencies leading to 10% unconsidered expenses during audits, recommended strategies to improve financial tracking, develop skills in data collection. చూసారా, చిన్న ప్రాంప్ట్లో మన ప్రాజెక్ట్ క్లియర్గా ఇచ్చినప్పుడు ChatGPT మనకి చాలా నైస్గా రాసి ఇచ్చింది. దాన్ని మన ఎడ్యుకేషన్ బ్యాచిలర్స్ ఎక్కడ చదివాం అనేది కూడా ఇచ్చేస్తుంది అనమాట. మనం రాసుకోవచ్చు అక్కడ. ఇక్కడ మెన్షన్ చేసేటప్పుడు మన ఇంటర్మీడియట్ 10th క్లాస్ అంత మ్యాటర్ కాదు, మన బ్యాచులర్స్ లేదంటే మన సర్టిఫికేషన్స్ అవి ఏమైనా ఉంటే మ్యాటర్ అనమాట. సో ఇక్కడ మన సర్టిఫికేషన్స్ ఏదైనా ఉంటే సర్టిఫికేషన్ సెక్షన్లో మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్సో గివ్ లాట్స్ ఆఫ్ వాల్యూ. మన బ్యాచులర్స్ అంతా ఒక ఎత్తు అయితే, ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఒక ఎత్తు అయితే,
మనం సర్టిఫికేషన్స్ కానీ మనం నేర్చుకున్న కోర్సెస్లో ఆ వాల్యూ డిఫరెంట్ అనమాట. సో అది రియల్ టైమ్ జాబ్ స్కిల్స్కి మనకి యూస్ఫుల్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రీ కోర్సెస్ చాలా ఉన్నాయి మార్కెట్లో. కోర్సెరాకి వెళ్ళిన లింక్డ్ఇన్ ప్రీమియం ఉంటే చాలా కోర్సెస్ ఉన్నాయి. కోర్సెరాకి వెళ్ళిన ఎన్టీపీఎల్ అని ఒకటి ఉంటుంది. ఎన్టీపీఎల్ కొంచెం తక్కువ ప్రైస్లో సర్టిఫికేషన్ చాలా ఉంటాయి. ఎన్టీపీఎల్ నేషనల్ టెక్నికల్ ప్రోగ్రామ్ అండ్ ఎవాల్యుయేషన్ సంథింగ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అందులో కోర్సెస్ చేసుకోవచ్చు లెస్ దెన్ 1500 2000 రూపీస్లో. మంచి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అందులో ఐఐటి నుంచి మనకు ఆ కోర్సెస్ వస్తాయి అన్నమాట. లైక్ అది ఒకసారి చూడండి, ఎన్టీపీఎల్ అని టైప్ చేస్తే మనకు గూగుల్లో వస్తుంది. రైట్, మనం చూసుకున్నాం కదా, ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. సో ఇవి వచ్చిన దాన్ని అన్నింటిని బేస్ చేసుకుని మనకు ఒక నైస్ గుడ్ లుకింగ్ ఫార్మాట్ ఒకటి కావాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం, లెట్స్ మూవ్ ఇన్ టు క్యాన్వాలోకి వెళ్దాం. రైట్, క్యాన్వా ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాను. రైట్, మన వీడియోని చిన్నది చేద్దాం. రైట్, సో ఇక్కడికి వెళ్ళి క్యాన్వాలో జస్ట్ సింపుల్గా ఇక్కడ ఉంది కదా 3 డాట్స్ క్లిక్ చేసి, రైట్ ఇక్కడ హోమ్ క్లిక్ చేద్దాం. హోమ్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, ఫ్రెషర్ ATS రెజ్యూమే. రైట్, చూసారా ATS రెజ్యూమే అనగానే ఎన్ని ఫార్మాట్స్ మనకి ఇక్కడ వచ్చినాయో. సో ఏదో ఒక సింపుల్ ఫార్మాట్ని మనం ఇందులో నుంచి చూస్ చేసుకుందాం. ఈ ఫార్మాట్ సింపుల్గా ఉంది, దీన్ని మనం యూజ్ చేద్దాం. కస్టమైజ్ దిస్ టెంప్లెట్. రైట్, let me make my video bit bigger. ఎంత అవసరం మనకి. రైట్, సో జాక్లిన్ థామ్సన్ సింపుల్ ఫార్మాట్ అనమాట. సో మేము రాసుకుందాం స్కిల్ అంబ్రెల్లా, సారీ, డబుల్ క్లిక్ ఇట్, స్కిల్ అంబ్రెల్లా. ఇక్కడ నేమ్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా పెద్ద నేమ్ అయితే సింపుల్గా రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ అంబ్రెల్లా చాలా పెద్దగా ఉందనుకోండి, ఎస్ అంబ్రెల్లా. రైట్, వెరీ సింపుల్గా రాసుకోండి. రైట్, మన అడ్రస్ అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే అడ్రస్ మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు, టౌన్ ఏదైనా ఉంటే సరిపోతుంది. సౌన్ గుంటూరు అయితే గుంటూరు, హైదరాబాద్ అయితే హైదరాబాద్. లెట్ మీ సే హైదరాబాద్. మీ ఫోన్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి, రన్నింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబర్ ఫార్మాట్లో +91 మీ నెంబర్ ఇచ్చేయండి. సో మీ ఈమెయిల్ ఐడిని క్రాస్ చెక్ చేసుకుని ఈమెయిల్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం ప్రొఫెషనల్ జర్నీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈమెయిల్ కూడా సింపుల్గా ప్రొఫెషనల్గా ఉండాలన్నమాట. మనం ఆల్రెడీ మనం యూజ్ చేసుకున్న వాటిలో మనం నిక్ నేమ్స్ అన్నీ పెట్టుకొని యూజ్ చేసుకుంటాం. బట్ ప్రజెంట్ రాసేటప్పుడు ఏంటంటే చాలా సింపుల్గా ఉంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ram.rapurolu@gmail.com సింపుల్గా ఉంది. లేదా నా పెద్ద నేమ్ యూజ్ చేస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది అనమాట. సో మనం ఏంటంటే సింపుల్గా ఉన్నదాన్ని యూజ్ చేసుకుందాం. ఈమెయిల్ ఐడి ఎప్పుడైనా క్రియేట్ చేసేటప్పుడు కుమార్ ఉందనుకోండి, kumar.s@gmail.com. రైట్, సింపుల్గా ఉండేలా క్రియేట్ చేసుకోండి. మనకి ఏదైనా టైప్ చేసేటప్పుడు కూడా ఎక్కువ ప్రాబ్లం అనిపించదు. మీకు సంబంధించి ఏదైనా వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ అప్లోడ్ చేసుకోండి. పోర్ట్ఫోలియో సంబంధించి ఏదైనా ఉంటే ఓకే, లేదంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ ఇవ్వండి ఇక్కడ. ఓకే, లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ ఎలా ఇవ్వాలో నేను ఆల్రెడీ సపరేట్ ఒక వీడియో చేసింది, దాన్ని చెప్తాను. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ తీసుకొని వచ్చి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లింక్ అని టైప్ చేసి లింక్డ్ఇన్ పెట్టేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లింక్ ఉంది కదా, రైట్ క్లిక్ ఇస్తే లింక్ వచ్చింది కదా. లింకులో ఫర్ ఎగ్జాంపుల్ ram.rapurolu లింక్డ్ఇన్ ఏదైనా కావచ్చు, లింక్డ్ఇన్ రాసాం. ఓకే, అలా సేవ్ చేసుకోండి. చాలా ప్రాసెస్లో వద్దులేండి. సో మీ లింక్డ్ఇన్ లింక్ ఇచ్చి ఇందులో సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆటోమేటిక్ వాళ్ళు ఎప్పుడైనా క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన లింక్డ్ఇన్లో కనెక్ట్ అవ్వచ్చు. సో సింపుల్ అడ్రస్, సిటీ నేమ్ అండ్ ఫోన్ నెంబర్, గుడ్ లుకింగ్ ఈమెయిల్ ఐడి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్. సో సమ్మరీ, ఇక్కడ నుంచి మనకు కావాల్సిన దాన్ని మనం ఎడిట్ చేసుకుందాం. రైట్, సో ఇక్కడ మనకేంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు కదా, మనం ఏం చేద్దాం, రియల్ టైం ప్రాజెక్ట్.
రైట్, అని డిలీట్ చేసుకుందాం. మనం ఇందాక ఆల్రెడీ రాసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్దాం, చాట్ జీపీటీకి వెళ్దాం. Come on, ChatGPT, where are you? రైట్, ఈ ChatGPTలో మనం వీటి కిందాక ఒక సమ్మరీ రాసుకున్నాం. ఆ సమ్మరీని కాపీ చేసుకుందాం. రైట్, రైట్. సో మనకి సమ్మరీ ఇక్కడ కాపీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? మనీ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ సెక్టర్. రైట్, let's take January 2024 to December 2024. డేట్ సింపుల్ ఫార్మాట్లో ఉండి ఏటీఎస్ కూడా ఇలా ఉంటే ఓకే. మనం స్లాష్ కానీ అండర్ స్కోర్ దాన్ని ఎక్కువ హెవీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా మంత్ డేట్ ఉంటే సరిపోతుంది అనమాట. ఎడ్యుకేషన్, మాస్టర్స్ ఉంటే మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్. రైట్, ఇయర్ ఇచ్చేద్దాం. సో యూనివర్సిటీ ఏదైతే యూనివర్సిటీ నేమ్, అండ్ దెన్ డేట్స్ ఏదైతే డేట్ సింపుల్గా ఇచ్చేసాం మనం. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. చాలా సింపుల్ ఫార్మాట్ ఇది, ఫ్రెషర్ కాబట్టి. ఇంకా మనకి ఎక్స్పీరియన్స్, టెక్నికల్ స్కిల్స్, సర్టిఫికేషన్స్ ఏదైనా ఉంటే మనం రాసుకోవచ్చు ఇందులో. రైట్, సో ఇక్కడ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఉంది కదా మనం రాసుకోవడానికి. గో టు ChatGPT, వాట్స్ అవర్ ప్రాజెక్ట్. Copy our project, come down here, paste here, simple. మీరు ఇక్కడ ఒకటి గమనించి ఉండొచ్చు, రెజ్యూమే రాసిన తర్వాత ఇంకా మనకి సెక్షన్స్ ఏమున్నాయి? ఎడ్యుకేషన్ అయిపోయింది, అచీవ్మెంట్స్ అండ్ అకాంప్లిష్మెంట్స్. ఇక్కడ మనకి ఏమున్నాయి? డిస్కషన్స్. సో దాన్ని కూడా మనం ఇందులో రాసుకోవచ్చు అనమాట. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనం నేమ్ ఇచ్చాం, ఫోన్ నెంబర్, ఈమెయిల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, సమ్మరీ, రీసెంట్ ఫైనాన్స్ గ్రాడ్యుయేట్, మన ఇంట్రెస్ట్ ఏంటి, మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, మన స్కిల్స్ ఏంటి అని క్లియర్గా ఇచ్చాం. ఇక్కడ రియల్ టైమ్ ప్రాజెక్ట్ మనం ఇక్కడ ఇచ్చాం, ఎడ్యుకేషన్ ఇచ్చాం, ఇక్కడ బ్యాచిలర్స్, మాస్టర్స్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి, అకాంప్లిష్మెంట్స్. ఇక్కడ మనం ఇంకొక స్కిల్ సెక్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ స్కిల్ సెక్షన్ ఉంటే ఇచ్చాం, మన రియల్ టైమ్ ప్రాజెక్ట్ని ఒక ఎక్స్పీరియన్స్లో కన్సిడర్ చేసి అది చూపించాం, మన ఎడ్యుకేషన్ చూపించాం, మాస్టర్స్ ఎప్పుడైంది, బ్యాచిలర్స్ ఎప్పుడైందని. సో ఇది ఒక సింపుల్ ఫార్మాట్ మనకి రెడీ అయిపోయింది. సమ్మరీ సెక్షన్ వచ్చేసింది, స్కిల్స్ వచ్చేసినాయి, రియల్ టైమ్ ప్రాజెక్ట్ వచ్చింది, ఎడ్యుకేషన్ వచ్చింది, అచీవ్మెంట్స్ అండ్ అకాంప్లిష్మెంట్స్ వచ్చింది. ఈ అచీవ్మెంట్ అకాంప్లిష్మెంట్స్లోనే మనకి ఏదన్నా స్కిల్స్ కానీ లైక్ సర్టిఫికేషన్స్ కానీ ఉంటే సర్టిఫికేషన్ సెక్షన్ అని ఇచ్చేసి సర్టిఫికేషన్స్ మనం ఇందులో రాసుకోవచ్చు అనమాట. ఇది ఒక సింపుల్ ఫార్మాట్. మనం క్యాన్వాలో ChatGPTని యూజ్ చేసి రాసుకుంటాం అనమాట. సో దీనికి మనకు కావాల్సింది ఒక చిన్న ప్రాంప్ట్, అట్ ద సేమ్ టైం
జాబ్ డిస్క్రిప్షన్స్, ఎలాంటి జాబ్ డిస్క్రిప్షన్స్ అయితే ఉన్నాయో దాని ప్రకారంగా. సో మీరు ఎగ్జాంపుల్ రేపు ఏదన్నా వేరే జాబ్ డిస్క్రిప్షన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ వచ్చింది, సో దానికి మీరు అప్లై చేయాలి. ఇదే రెజ్యూమేని చాట్ జీపీటీకి ఇచ్చేసి కింద ప్రాంప్ట్ రాస్తారనమాట. సో కన్సిడరింగ్ ది జాబ్ డిస్క్రిప్షన్ అక్కడ పేస్ట్ చేసి కొత్త జాబ్ది ఏదైతే మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో, కన్సిడర్ ది జాబ్ డిస్క్రిప్షన్, ప్లీజ్ హెల్ప్ మీ అవుట్, వాట్ ఆర్ ద నెసరీ చేంజెస్ ఐ నీడ్ టు డూ ఇన్ మై రెజ్యూమే. సో అది ఆటోమేటిక్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ ఎక్స్పీరియన్స్ కానీ ప్రాజెక్ట్ కానీ రాసేటప్పుడు అందులో క్వాంటిఫైయబుల్ నెంబర్స్ ఉండాలి. సో ఇందాక మనం 500 స్టూడెంట్స్, 30 టీచింగ్ స్టాఫ్, ఇవన్నీ 10% అని ఇచ్చాం కదా. సో దాని ప్రకారం ఇది మనకు ప్రాంప్ట్ ఇచ్చింది. కండక్టెడ్ ఏ ఇయర్ లాంగ్ స్టడీ ఇన్వాల్వింగ్ 500 స్టూడెంట్స్ అండ్ 30 టీచింగ్ స్టాఫ్, ఐడెంటిఫైడ్ ఇన్సఫిషియంట్ లీడింగ్ టు 10%. సో 10% అనే దాన్ని మనం వేస్టేజ్లో ఉంది, దాన్ని మనం యూటిలైజ్ చేసి మన స్కిల్స్ యూటిలైజ్ చేసి 10%ని మనం ఐడెంటిఫై చేసామన్నమాట. సో అంటే ఇక్కడ కొన్ని క్వాంటిఫైయబుల్ నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ చూస్తే ఒక రిక్రూటర్కి ఏంటంటే ఒక ఐడియా వస్తుంది. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లో ఓకే, హీ వర్క్డ్ ఆన్ సంథింగ్, హీ ఆర్ షీ వర్క్డ్ ఆన్ సంథింగ్, ఓకే, నో ప్రాబ్లం, అదొక అచీవ్మెంట్స్ అనమాట. సో కంపల్సరీగా నెంబర్స్ ఉన్నా, మీరు ఎన్ని గంటలు వర్క్ చేశారు, ఎంతమందితో వర్క్ చేశారు, అండ్ మీ అవుట్కమ్ ఏంటి, నెంబర్స్లో కానీ, మనీలో కానీ, పర్సంటేజెస్లో కానీ, దాని అన్నింటినీ క్లియర్గా కంపల్సరీగా డిస్క్రిప్షన్లో ఉండేలా చూసుకోండి అనమాట. రైట్? సో దిస్ ఈజ్ ద సింపుల్ ఫార్మాట్ ఆఫ్ ఏ రెజ్యూమే దట్ యూఆర్ గోయింగ్ టు అప్లై ఫర్ ఎనీ జాబ్. దెన్ ఇది రెడీ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, పైన టాప్ కార్నర్లో షేర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాం. లైక్ కంప్రెస్డ్ పీడిఎఫ్ అయినా, పీడిఎఫ్ స్టాండర్డ్ డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ చేసి దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. రైట్, డౌన్లోడ్స్లో సేవ్ అయిపోయింది. ఒకసారి డౌన్లోడ్స్కి వెళ్ళి చూద్దాం. రైట్, చూసారు కదా, ఇక్కడ ఒక సింపుల్ ఫార్మాట్లో మనకు నచ్చిన విధంగా గుడ్ లుకింగ్లో ఒక సివి మనకి రెజ్యూమే మనకి రెడీ అయిపోయింది. సో దిస్ ఈజ్ హౌ వీ మేక్ ఎ సింపుల్ రెజ్యూమే ఇన్ క్యాన్వా విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ. సో ఇది మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డు కామెంట్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ హియర్. దాని ఇన్స్టాగ్రామ్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లో ది స్కిల్ డ్రామ్ అని ఉంటుంది. స్కిల్ డ్రామ్లో మీరు నాకు మెసేజ్ చేసి డైరెక్ట్గా మీ సీవీ షేర్ చేసిన వీడియో ఉన్నప్పుడు నేను చూసి మీకు దాని గురించి ఏమేమి ఫీడ్బ్యాక్ ఇస్తాను అనమాట. సో దిస్ ఈజ్ హౌ వీ డూ ఇట్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ డిఫరెంట్ టీమ్స్కి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్కి, సేల్స్ జాబ్స్కి, ఇంజనీరింగ్ జాబ్స్కి, లైక్ మేనేజర్ జాబ్స్కి ఎలాగ మనం అప్లై చేసుకోవాలి, ఎలా సీవీ ప్రిపేర్ చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను అనమాట. అంటిల్ దెన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నుంచి మీకు ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ కామెంట్, మీరు ఎలాంటి వీడియోస్ అడగాలనుకుంటున్నారో దాన్ని మీరు అడగండి. నేను ఐ ట్రై టు మేక్ వీడియోస్. ఇది నేను క్లియర్గా మన సబ్స్క్రైబర్ అడిగినందుకే ఈ టైం తీసుకొని వీడియో చేశాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది వెరీ బెస్ట్. టేక్ కేర్. And don't forget to subscribe. Bye bye.